ఆంధ్రప్రదేశ్లో రైతుల పరిస్థితి ఎన్నడూ లేనంత అధ్వానంగా ఉంది. కూటమి విధానాల పాపమా అని ఏ రైతు సుఖంగా లేడు. పొగాకు రైతుకు పొగబెట్టారు, మిర్చి రైతు కంట్లో కారం కొట్టారు, మామిడి రైతును నిండా ముంచారు, ఉల్లి రైతు చేత కంట తడి పెట్టించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అన్నదాతకు ఆనందం లేకుండా చేశారు. ఆర్బీకే కేంద్రాలు ధ్వంసం చేసి రైతుకు భరోసా లేకుండా చేశారు. విత్తనాలు లేవు, గిట్టుబాటు ధరలు లేవు, మద్దతు ధరలు లేవు. చివరకు ఏపీ చరిత్రలోనే ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో ఎరువులు కూడా లేకుండా చేశారు. యూరియా కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కారు. చంద్రబాబు పాలనలో అన్ని రకాల రైతులు కన్నీటి సాగు చేస్తున్నారు. దీనిపైనే ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. ఆంధ్రప్రదేశ్లో రైతులు వ్యవసాయం చేసుకునే పరిస్థితులు లేకుండా పోయాయి. ఎన్నికల్లో కూటమి నేతలు ఇచ్చిన హామీలేవి అమలు కాలేదని రైతులు ఒక పక్క ఉస్సూరుమంటున్నారు. రైతు భరోసా లేదు, రైతు భరోసా కేంద్రాలు ధ్వంసం చేశారు. పంట బీమా లేదు, చివరకు నారుమళ్లు వేసుకునే యూరియా కోసం చూస్తే అదీ లేదు. యూరియా బస్తాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు విక్రయ కేంద్రాల ఎదురుగా కిలోమీటర్ల దూరం పాటు బారులు తీరాల్సిన దుస్థితి. డిమాండ్కు సరఫరాకి మధ్య అంతరం బాగా ఎక్కువగా ఉంది. వచ్చిన యూరియాను కూటమి పక్ష నేతలకు వారు సిఫార్సు చేసిన రైతులకే ఇస్తున్నారని రైతులంతా ఆరోపిస్తున్నారు. అసలు తాము పంట ఎందుకు వేశామో అర్థం కావటం లేదని వారు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ కూడా యూరియా కష్టాలు తమకు తెలియవంటున్నారు రైతులు. ఏపీలో ఇప్పుడు యూరియా సంక్షోభం నెలకొంది. ఎక్కడ చూసినా యూరియా కొరతే. ప్రభుత్వం ఏమో ఎక్కడా కొరతే లేదంటోంది. రైతులకు అవసరమైన యూరియా సిద్ధంగా ఉందని చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రైతులు అన్ని పనులు మానుకుని యూరియా బస్తాల కోసం విక్రయ కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారు. క్యూలో తమ చెప్పులు పెట్టుకుని ఎండనక వాననక నిరీక్షిస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు యూరియా కొరతను చూసిందే లేదంటున్నారు రైతులు. ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ వైఫల్యమే అంటున్నారు. 15 రోజులుగా యూరియా కోసం తిరుగుతూనే ఉన్నా లాభం లేకపోయిందని గుంటూరులో రైతులు ఆక్రోశిస్తున్నారు. ఇప్పుడు ఎన్నిసార్లు పోయింది? ఇప్పుడు 3 సార్లు పెట్టాం. పోయింది, 2 సార్లు పోయింది, 3ఓసారి పెట్టాం. మరి ఇప్పుడు కూడా ఎట్టుంటుందో తెలవదు. ఇప్పుడు యూరియా కొట్టకపోతే ఏమవుతుంది? మా రాదు మొక్క. ఎన్ని బత్తాలు వేసినా 20 బత్తాలు వేసినా డిఏపి ఎన్ని బత్తాలు వేసినా ఎక్కదు. యూరియా కలిపితేనే వచ్చింది మొక్క కొద్దిగా పైకి. యూరియా కోసం వెళ్ళారా? ఏమంటున్నారు? వచ్చిందిలో ఇస్తామంటున్నారు. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? మేము 10-15 రోజుల నుంచి తిరుగుతున్నాం. కట్ట దొరకలా. రోజుల తరబడి తిరుగుతోన్నా యూరియా అందకపోవడంతో రైతులు నిప్పులు చెరుగుతున్నారు. కాకినాడలో ఒళ్లు మండిన రైతులు అధికారులపై మండిపడ్డారు. రాజధాని అమరావతి కోసం తమ పొలాలు ముంచారని గుంటూరు జిల్లా నంబూరు రైతులు ఆరోపిస్తున్నారు. అయినా ఏదో ఒక విధంగా సాగు చేద్దామని 3 సార్లు పెట్టుబడులు పెడితే ఇప్పుడు యూరియా లేదంటున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండవీటి రాజధాని ముప్పు తీసుకొచ్చి గుంటూరు ఛానల్ పెట్టి ఆ గుంటూరు ఛానల్ గళ్ళు పెట్టి ఆ గళ్ళు ఏవదొత్తి మా పొలాలు మొత్తం మునిగిపోయింది. వారం 10 రోజుల దాకా అసలు ఈ రోడ్డు మునిగిపోయిందండి. కడరాకు వచ్చిందండి ఈ రోడ్డు. ఈ రోడ్డు మునిగిపోయే స్టేజ్కి వచ్చిందంటే ఈ పొలాలకు ఏ స్టేజ్లో ఉండే చూడండి. చెట్లు కూడా కనపడినట్టుగా వరద వచ్చింది. ఆ దెబ్బతోటి పొలాలన్నీ మునిగిపోయి డ్యామేజ్ అయిపోయి బాగా నష్టపోయి అప్పటికే ఎకరానికి 10,000 ఖర్చు పెట్టాం. వరద పోయిన తర్వాత మళ్లీ పెట్టాం. మళ్లీ వర్షాలు పడి మళ్లీ పోయింది. ఇప్పుడు మళ్లీ పెట్టాం. ఇది చూడండి, ఇది 3వ టెప్పు ఇంకా మొలవలేదండి. ఆ పొలం చూడండి, ఇంకా మొలక దశలోనే రాలా. ఇటువంటి స్టేజ్లో ఉన్నప్పుడు యూరియా ఇప్పుడు కొద్దిగా మొలిచిన మొక్కలకి యూరియా కావాలి. యూరియా టైటు. కూటమి పక్షాల నేతలకు వారు సిఫార్సు చేసిన రైతులకు మాత్రం యూరియా కొరతే లేదని మిగతా రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు యూరియా గురించి అడిగితే రకరకాల సాకులు నిబంధనలు చెప్పే అధికారులు పచ్చపార్టీ వాళ్లకి మాత్రం నోరు మెదపకుండా యూరియా ఇచ్చుకుంటున్నారని ఆరోపించారు. ఏ లేదు యూరియా అంటున్నారు కదా, యూరియా మనిషికి 2 బత్తాలు 1 బత్తా అంటున్నారు కదా, ఆధార్ కార్డు తీసుకురమ్మంటున్నారు.
ఆధార్ కార్డు లేదు, పాలు లేదు. ఆధార్ కార్డు మనదే ఆధార్ కార్డు చూస్తున్నారు, వాళ్ళదే ఆధార్ కార్డు లేదు 20 బత్తాలు ఇచ్చి పంపిస్తున్నారు, 25 బత్తాలు ఇచ్చి పంపిస్తున్నారు. పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళకి మనం అనకూడదు, వాళ్ళకే 20 బత్తాలు 25 బత్తాలు, మనకు 2 ఆధార్ కార్డు తెచ్చుకోవాలి, అది మీ వాళ్ళని తీసుకొచ్చుకో అంటున్నారు. ఆడవాళ్ళు వస్తారు వాళ్ళకి. ఇప్పుడు యూరియా చల్లకపోతే అలాంటి ఎట్లా మామూలు ఇబ్బంది కాదు, యూరియా లేకపోతే అట్లా అసలు మొక్క ఎత్తుకోదు కదా. ముందు యూరియా అయితేనే మనకు నీరసంగా వస్తే చలాని అంటూ యూరియా వేసిన తర్వాత 20 అవి వేసుకుంటాం. అసలు యూరియా లేని మొక్క ఏడ ఎత్తుకుంటది? అది మరేంది యూరియా ఇవ్వట్లేదుగా, మరి ఇవ్వట్లేదు అసలు. యూరియా లేదండి, వాళ్ళు కలుసుకున్నారు. వచ్చిన యూరియాను వచ్చినట్లు బ్లాక్ మార్కెట్లకు తరలించేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. యూరియా కోసం రైతులు పడుతోన్న ఆందోళనపై మీడియాలో కథనాలు ప్రసారమైతే పాలకులు వాటిపైనా మండిపడుతున్నారు. యూరియా కొరత లేకపోయినా ఉందని మీడియాలో ఫేక్ న్యూస్లు వేస్తున్నారంటూ సాక్షాత్తు చంద్రబాబు నాయుడే ఆరోపించారు. ఇదే విషయాన్ని రైతులను అడిగితే యూరియా కొరత ఉందో లేదో ఎక్కడో ఏసీ గదుల్లో కూర్చుంటే ఎలా తెలుస్తుందని వారు కౌంటర్ ఇస్తున్నారు. ప్రభుత్వం ఏమో అంతా బాగానే ఉంది, షార్టేజే లేదు, యూరియా కొరత లేదని చెప్తున్నారు. ఆ గవర్నమెంట్ భూమి మీదకి వస్తే కదండి, రైతుల దగ్గరకు వస్తే కదా తెలిసేది వాళ్ళకి. వాళ్ళు ఎక్కడ ఉండేదో చెబుతున్నారు, ఇక్కడ పరిస్థితి చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు కొట్టకపోతే యూరియా, ఇప్పుడు చల్లకపోతే ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది? ఇప్పుడు ప్రస్తుతం కావాల్సింది కాంప్లెక్స్ ఎరువులు తినలేదండి. యూరియా సన్న మొక్క కాబట్టి యూరియానే వేసుకోవాలి. కాంప్లెక్స్ తినలేదు, యూరియానే కావాలి. ఇప్పుడు ఎకరానికి 4 కట్టల యూరియా పట్టిద్ది. మీరు ఎన్ని ఎకరాలు వేశారు? 30 ఎకరాలు వేసాం. ఎన్ని కట్టలు దొరికినాయి? 3 కట్టలు దొరికినాయి. యూరియాను అందించడంలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వం మరో దుర్మార్గమైన ప్రచారం చేస్తోందని రైతులు అంటున్నారు. యూరియా ఎరువుల వల్ల క్యాన్సర్ వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నారని, అదే నిజమైతే యూరియాను నిషేధించాలి కదా అని రైతులు నిలదీస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు క్యాన్సర్ వచ్చి వాడొద్దు అంటున్నారు. పుష్కలంగా ఉంది, యూరియా వాడుతున్నామా, ఎవరికి నంబర్ కావాలి, క్యాన్సర్ లేదు. ఈయనొచ్చి క్యాన్సర్ అన్నాడు. మరి యూరియా క్యాన్సర్ వస్తే అసలు బ్యానే చేయొచ్చుగా. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అన్ని సిఫార్సు చేసి రీసెర్చ్ చేసే కానీ రిలీజ్ చేసేది. మానవుల మీద ఏటు ప్రభావం ఉండదని, దుష్ప్రభావం పడదని వదిలింది. ఈయన క్యాన్సర్ అంటాడు, మరి ఈయన అక్కడ రీసెర్చ్ చేశాడు. ఈయన మంత్రి గారేమో యూరియా బాగా అందిస్తున్నామని చెప్తున్నాడు. మంత్రి గారే ప్రెస్ కాన్ఫరెన్స్ గుంటూరులో ఏసీలో కూర్చొని చెప్పొచ్చు. ఫీల్డ్ లెవెల్లో కావాల్సింది మనకి, రైతులకు కావాల్సింది అసలు యూరియా. ఇటువంటి వేలు చిన్న మొక్కకి మంచి ఆహారం సైంటిస్టులే చదువుతున్నారు కదండి. వర్షాలు పడ్డప్పుడు ముఖ్యంగా ఇమీడియట్లుగా నత్రజని వాడండి, లోపల సైంటిస్టులే చెబుతున్నారు. వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ సైంటిస్టులే చెబుతున్నారుగా మా రైతులకి సలహాలు. అలాంటప్పుడు మరి యూరియా వాడకుండా ఎట్లా వాడతాం? యూరియా కోసం అధికారుల దగ్గరకు పోతే ముందుగా పంచనామా చేయాలంటున్నారని, తాము నిబంధనల ప్రకారం వెళితే పెద్దల అండ ఉన్న వారికి మాత్రం కేవలం ఆధార్ కార్డు చూసి ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాల యూరియా ఇచ్చేస్తున్నారని కాకినాడ జిల్లాకు చెందిన రైతు గంటా శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. చిత్రం ఏంటంటే గంటా శ్రీనివాస్ ఏ విపక్ష పార్టీకి చెందిన రైతు కాదు, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తే. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి తాను టీడీపీ కార్యకర్తనని ఆయనే చెబుతున్నారు. మీరు ఎన్నాళ్ళ నుంచి టీడీపీలో ఉన్నారండి? టీడీపీ నాకు పుట్టిన కాదు, టీడీపీ అంటే 4 ఎకరాలు చేస్తే బత్త రాసేసిందండి మేడం. మరి మిగతా వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తే బత్త, భూమి లేదు, ఆధార్ కార్డు ఇస్తే భూమి లేదు, ఏమీ లేదు, చేంజ్ చేయక్కర్లేదు. ఆధార్ కార్డు ఇచ్చేస్తే రాసేసింది మేడం. ఇప్పుడు అడిగాం కదా, ఇప్పుడు అడిగితే గొడవ మనుషులు మేము మళ్ళీ తిరిగి వాళ్ళు మాత్రం పెద్ద ఇలా చెప్తారు. ఏదో ఒక గైడ్ లైన్స్ ఉంటుంది. పంట నమోదు చేసుకున్న వాళ్ళకి బత్త ఇస్తానందండి మేడం గారు. అదే ప్రకారంగా మేము రాయించుకుని వెళ్ళిపోయామండి. వెనకాల ఆధార్ కార్డు కట్టుకొచ్చిస్తే బత్త రాసేసిందండి. రూల్ మరి గైడ్ లైన్స్ చెప్పినప్పుడు మనం పాటించినప్పుడు వాళ్ళు పాటించాలి కదా. గైడ్ లైన్స్ అందరూ పాటించాలి కదా సార్, అక్కలద్దా. ఇప్పుడు ఏమి ఎలా జరుగుతుంది? ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? ఇక్కడ ఏం జరుగుతుందంటే నోరున్నోడు రాజ్యం. వెనకాల ఎవడో మీకులటోడు వచ్చి 2 బత్తాలు మనవాడు రాసేంటే రాసేస్తాం అంతే. ఇప్పుడు గొప్ప చిత్రం ఏంటంటే అండి, ఎకరం ఉన్నవాడికి 5 ఎకరాలు చేసిన బత్తయ్య, 40 ఎకరాలు ఉందనుకోండి, ఎకరాలు బత్త ఏళ్ళ పంపించేస్తారండి టాటర్ మీద ఎట్టి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. అసలు పంట ఎందుకు వేశామా అనిపిస్తోందని వారు అంటున్నారు. మా పరిస్థితి ఉందండి, 3 సార్లు ఎదురుపెట్టాం, అయిపోయింది సినిమా. మళ్ళీ పెట్టాలంటే మా దగ్గర డబ్బులు కూడా లేవు. ఈ వాన మూలకమైన పరిస్థితి ఎట్టు వచ్చింది. యూరియా దొరకట్లా. సరే యూరియా దొరకపోయింది, వరదలు పడ్డాయి కదా, ఇన్సూరెన్స్ ఏమైనా చేస్తారని అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కట్టింది. ఈ రోజు ఎకరానికి 800 రూపాయలు మా దగ్గర వసూలు చేస్తున్నారు. మరి అసలు చేనికి వేస్తానికి ముందే వేస్తానికే ముందు దొరకట్లేదు. రేపు ఇన్సూరెన్స్ వాళ్ళకి కట్టారో కట్టలేదో తెలియదు. రైతుల దగ్గర అయితేనే కట్ చేసుకుంటున్నారు బ్యాంకులో.
ఏం చేయాలో పరిస్థితి అర్థం కాకుండా ఇప్పుడు 2 సార్లు ఇది 3సారా ఒకసారి పెట్టాం కదా. ఎంత ఖర్చు అయింది? ఎకరానికి 10,000 అవుతుంది ఒక ట్రిప్కి. 3 ట్రిప్పులు 3 పదులు 30,000. అసలు దాంట్లో మిగిలేదు మాకు ఎంత ఏందో అసలు ఈ సంవత్సరం పొలం ఎందుకు వేసామో ఏమో అర్థం కాకుండా ఉంది. టీడీపీ జనసేనలతో పాటు బీజేపీ నేతలు సైతం రైతుల యూరియా కష్టాలను పట్టించుకోవడం లేదు. పైపెచ్చు యూరియా కొరత గురించి ఎవరైనా ప్రశ్నించినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా వారిపై మండిపడుతున్నారు. అసలు కొరతే లేకపోయినా యూరియాపై ప్రతిపక్షం రాజకీయం చేస్తోందని దబాయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నదాత తరపున మహోద్యమానికి నడుం బిగించింది. ఏడాదిన్నర క్రితం వరకు వ్యవసాయం పండగలా ఉండేది. కూటమి రాకతో అది కాస్త సంక్షోభంలో కూరుకుపోయింది. గతంలో ముఖ్యమంత్రి హోదాలోనే చంద్రబాబు నాయుడు వ్యవసాయాన్ని దండగా మారి వ్యవహారం అన్నారు. రైతులంటే ఆయనకున్న అభిప్రాయం అలాంటిది కావచ్చు. ఇప్పటికే అందులో మార్పు లేదంటున్నారు రైతు సంఘాల నేతలు. జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులకు ప్రభుత్వం కల్పించిన అన్ని రకాల ప్రయోజనాలకు కూటమి ప్రభుత్వం గండి కొట్టేసింది. అందుకే ఏడాదిన్నరగా ఏ రైతు సుఖంగా లేడు. ఏ పంటకి గిట్టుబాటు లేదు. అందుకే రైతు కన్నీటి సాగు చేస్తున్నాడు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉల్లి రైతులు ఉసూరుమంటున్నారు. అప్పో సొప్పో చేసి విత్తు నాటి రెక్కలు ముక్కలు చేసుకుని పంట పండిస్తే ఉల్లికి గిట్టుబాటు ధర లేక తాము దివాళా తీయాల్సి వస్తోందని బోరుమంటున్నారు. ఒక పక్క వ్యవసాయ ఖర్చులు తడిసి మోపిడవుతున్నాయి. మరోపక్క ఉల్లి కొనుగోలు ధరలు గత వైఎస్సార్ కాంగ్రెస్ హయాం కన్నా బాగా తగ్గిపోయాయి. దీంతో ఉల్లి సాగుతో తాము పీకల్లోతు అప్పుల్లో మునిగిపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు ఉల్లి మార్కెట్ యార్డ్లో తాము పండించిన ఉల్లి పంటను తీసుకువచ్చిన రైతులు పడిగాపులు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో క్వింటాల్ ఉల్లి 3,000 నుండి 4,000 వరకు పలికితే కూటమి రాగానే అది దారుణంగా పడిపోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. వ్యాపారులైతే క్వింటాల్ను 600 రూపాయలకే కొంటామంటున్నారు. ప్రభుత్వం 1,200 రూపాయల ధర కల్పిస్తామని అంటోంది కానీ కొనడం లేదు. ఒకవేళ 1,200 రూపాయలకే కొన్నా కూడా తమకు గిట్టుబాటు కాదంటున్నారు రైతులు. మేము అమ్మేదేమో 600 ప్యాకెట్ అడుగుతున్నారు. వాళ్ళు 1800లో ఒక బస్తా ముందు సెంచి అదే 50 కేజీలే 1800లో అమ్ముతున్నారు. 1800లో ఎక్కడ ఉత్త 600 ఎక్కడ సార్? 600కి మాకు కొంటామంటారు. వాళ్ళ 50 కేజీలు 1800లో ఒక బస్తా మాకు అమ్ముతున్నారు రైతులకి. ఎట్లా ఉంది అంటారు? అంటే ప్రభుత్వం ఏమంటుంది 1200కు మేము రైతుల దగ్గర నుండి కొనుగోలు చేస్తామంటున్నారు. అంటే ఏంటిది పరిస్థితి? ఉందా సిచ్యువేషన్? మాకు గిట్టుబాటు అవుతుంది సార్. మాకు 1500 ప్యాకెట్ అయినా కానీ గిట్టుబాటు అవుతుంది. మాకే 4000 కింటం అయితే ఏమైనా గిట్టుబాటు అవుతుంది. 3000 అయినా కానీ. ఇంతకుముందు ఎట్లా ఉండింది? పోయిన సంవత్సరం మాకి జగన్ ఉన్నప్పుడు కానీ మేము కూడా టీడీపీ ప్రభుత్వమే కానీ జగన్ ఉన్నప్పుడు మేలుగా ఉండే. ఎట్లా మేలుగా ఉన్నా అంటే 3000 పోయింది పోయిన సంవత్సరము. ఒక సంవత్సరం ఇంత ఎండాకాలం అనొద్దు వర్షాకాలం అనొద్దు 3000 పోయింది. ఇప్పుడు 200 కూడా అడగటం లేదు ఒక ప్యాకెట్ వచ్చి. వాళ్ళు మాత్రం 1800 పెట్టి మాకు అమ్ముతున్నారు మందు. అంటే ప్రభుత్వం చెప్తుంది మేమంతా రైతుల గిట్టుబాటు ధర కల్పిస్తున్నాము, అటువంటి పరిస్థితులు అయితే ఏం లేవు అని చెప్పేసి అంటున్నారు. మరి వాస్తవాలా ప్రభుత్వం చెప్పింది కరెక్టేనా? కరెక్ట్ కాదు సార్. ఈడు వచ్చి చూసే తెలుస్తుంది. ప్రభుత్వం ఈడు వచ్చి చూసే తెలుస్తుంది కానీ ఊకే ఆడాడ మాట్లాడితే తెలీదు అసలు. ఈ ఏడాది రకరకాల కారణాల వల్ల ఉల్లి దిగుబడి తగ్గిపోయింది. ఉల్లి కొనుగోలు ధర అమాంతం తగ్గిపోయింది. ఎకరాకు 1,00,000 రూపాయల వరకు పెట్టుబడి అవుతోందని దిగుబడి తగ్గిపోవడంతో క్వింటాల్కు 1,200 ఇచ్చినా రైతు గట్టెక్కడం కష్టమేనని రైతులు అంటున్నారు. ఒక ఎకరానికి వచ్చేసి ఒక ఎకర కొయ్యనిక 14,000, పెరగనిక 3,000, అమాలి గ్రేడింగ్ చేయనిక ఒక కూలి ఆయనకు 600 కూలి, ఉల్లి నాటేనిక 14,500, కలుపులు మంచి చెడ్డ మొత్తం 90 నుంచి 1,00,000 వస్తుంది సార్ గ్యారంటీ. ఇదైతే ఉల్లి ఒక ఎకర ఎంత వస్తుంది? ఇన్నాళ్ళు అయితే 190 క్వింటాలు వస్తుండే. ఇప్పుడు 45 క్వింటాలు 50 క్వింటాలు కాటికే పరిమితము. మార్కెట్కి వేసుకొని వచ్చిన తర్వాత వ్యాపారస్తులు నిన్నటి రోజు నిన్న ఏం జరిగింది 7వ తేదీ 60-70 కాటి నుంచి వ్యాపారస్తులు కొన్నారు. అవి కలిపి ప్రభుత్వము 1,200 మద్దతు ధర అని చెప్తుందానికి కలెక్టర్ చెప్పినాడు. మనం దానికోసము ఈ సరుకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం సార్. మీకు ఉల్లి నుంచి అయితే చాలా పెద్ద దెబ్బ. ఎట్లా అంటారు? 1,200 అనేది ఏం సరిపోతుందా? 1,200 సరిపోదు సార్. మాకు ఈ ఉల్లి పెరిగేది కోసేది ఈ లారీ బాడెక్కి అయిపోతుంది సార్. ఆడ కింద ఆడ గ్రేడింగు పెట్టుబడులు కలుపులు నాటు మంచి చెడ్డ అన్నీ ఒక ఎకరం మీద ఇంకా ఒక 60,000 50,000 నష్టమే ఎకరం మీద. ఒక ఎకరం మీద ఆడికి నష్టం సార్. ఇప్పుడు
1200 రేట్ అయినా ఎకరా ఒక 100 క్వింటాల 90 క్వింటాలు అయితే కూడా పెట్టుబడి వెళ్ళేది. ఇప్పుడు సగం మాకు వస్తుంది, ప్రభుత్వం భరిస్తుంది. కాబట్టి ఈ కొనుగోలుదారులు కొనేదానికైతే అసలు లారీ బాడకి ఇక్కడ వల్ల లారీ బాడకి కట్టలేని పరిస్థితి అయిపోయింది. ఉల్లి రైతులే కాదు, అసలు ఏ పంట పండించినా రైతుకు దుఃఖమే మిగులుతోంది. కన్నీరే దిగుబడిగా వస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రకరకాల రైతులు రోడ్డెక్కారు. ఈ ఏడాదంతా రైతులు సంక్షోభంలోనే ఉన్నారు. ఏడాది ఆరంభంలోనే మిర్చి రైతులు వీధిన పడ్డారు. గిట్టుబాటు ధర కల్పించండి మహాప్రభు అని ఆందోళనలు చేశారు. తెగుళ్ల కారణంగా ఎకరాకి 20 క్వింటాళ్ల దిగుబడి రావాల్సిన మిర్చి 10 క్వింటాళ్ల మేరకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో 21,000 నుండి 27,000 రూపాయలకు మిర్చిని కొంటే కూటమి పాలనలో 11,000 రూపాయలకు కూడా కొనుగోలు చేసే నాథుడు లేకపోవడంతో రైతులు ఆందోళన బాట పట్టాల్సి వచ్చింది. మిర్చి రైతులు కష్టాల్లో ఉండడంతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి రైతులను పరామర్శించారు. వారి కష్టాలను వారినే అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని అన్నదాతలు ఆక్రోశించారు. ఆ తరువాతి వంతు పొగాకు రైతులది. పొగాకు బేళ్లను కొనుగోలు చేయకపోవడంతో రైతులు భగ్గుమన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక పొగాకు కొనుగోలు ధరలు అన్యాయంగా తగ్గించేశారని పొగాకు రైతులు మండిపడ్డారు. జూన్ నెలలోపున 220 మిలియన్ టన్నుల పొగాకు కొనుగోలు చేయాల్సి ఉండగా కేవలం 40 మిలియన్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. దీంతో రైతులు వీధుల్లోకి వచ్చి ధర్నాలు చేశారు. ప్రభుత్వ వైఖరితో పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకోవలసిన దుస్థితి నెలకొందని రైతులు ఆక్రోశించారు. జూన్లో పొగాకు రైతులు ఉద్యమిస్తోన్న తరుణంలోనే జగన్మోహన్ రెడ్డి పొదిలి పొగాకు బోర్డును సందర్శించారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం బేషరతుగా పొగాకు కొనుగోలు చేయాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి పొదిలి వచ్చే వరకు రైతులను పట్టించుకోని ప్రభుత్వం అకస్మాత్తుగా జగన్మోహన్ రెడ్డి పొగాకు బోర్డును సందర్శించిన రోజునే పొగాకు ఆక్షన్ కు ఆదేశాలు ఇచ్చింది. వేసవి అలా ముగిసిందో లేదో మామిడి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. మామిడి కొనుగోళ్లు లేకపోవడంతో రైతులు చిత్తూరు జిల్లాలో ఉద్యమానికి కదం తొక్కారు. రైతులకు భరోసా ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం వెళ్లారు. జగన్మోహన్ రెడ్డిని రైతులు కలవనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో కిలో మామిడిని 22 రూపాయల నుంచి 29 రూపాయలకు కొనుగోలు చేశారు. అలాంటిది కూటమి ప్రభుత్వం అత్యంత దారుణంగా కిలో మామిడికి కేవలం 2 రూపాయలు మాత్రమే చెల్లించడానికి రెడీ అయ్యింది. పొరుగునే ఉన్న కర్ణాటకలో సైతం కిలో మామిడిని 16 రూపాయలకు కొనుగోలు చేశారు. తనను మించిన విజనరీ మరొకరు లేరని చెప్పుకునే చంద్రబాబు నాయుడు మాత్రం మామిడి రైతులను కూడా గాలికి వదిలేశారని రైతు సంఘాలు ఆరోపించాయి. దేశానికే ధాన్యాగారంగా వెలుగొందే ఆంధ్రప్రదేశ్లో ఈసారి వరి రైతు నిలువులోతు కష్టాల్లో కూరుకుపోయాడు. వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు ధాన్యం బస్తాలను ఎడ్లబళ్లకు ఎక్కించుకుని రైస్ మిల్లుల వద్ద పడిగాపులు పడ్డారు. రైస్ మిల్లర్లు, దళారులు జట్టు కట్టి రైతును నిండా ముంచుతోంటే పాలకులు తమాషా చూశారు. రైతులను ఆదుకునే ప్రయత్నమే చేయలేదు. గత ప్రభుత్వంలో వరి ధాన్యం కొనుగోళ్ల కోసమే 60,000 కోట్లకు పైగా నిధులను కేటాయించారు. రైతు భరోసా కేంద్రాల్లోనే రైతులు తమ ధాన్యాన్ని మంచి ధరకు అమ్ముకుని లాభపడ్డారు. అటువంటిది ఈసారి వరి రైతులు బాగా నష్టపోవలసి వచ్చింది. ప్రభుత్వం కొనకపోవడంతో వర్షాలకు నిల్వ చేసిన ధాన్యం తడిసిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కందులు, మినుములు, పెసలు, టమాటా, కోకో ఏ పంట వేసినా ఇదే పరిస్థితి. ఒక పక్క గిట్టుబాటు ధర లేదు, మరో పక్క సున్నా వడ్డీకి రుణాలు లేవు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యమైపోయాయి. రైతులకు ఏటా వ్యవసాయం పెట్టుబడిగా 20,000 ఇస్తామన్న చంద్రబాబు నాయుడు మొదటి ఏడాది మొండి చెయ్యి చూపించారు. రెండో ఏడాది ఇచ్చిన హామీ నెరవేర్చుకోకుండా చిల్లర విధిల్చారు. అది కూడా అందరికీ కాదు. ఇలా అన్ని రకాల రైతులు ప్రభుత్వ వైఖరితో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇప్పుడు యూరియా వంతు వచ్చింది. రాష్ట్రంలో యూరియా కొరత అన్న మాట ఇంతవరకు ఎన్నడూ విని ఉండలేదని రైతులు అంటున్నారు. అటువంటిది యూరియా కోసం తెల్లవారుజాము నుంచే క్యూలో నిలబడాల్సి వస్తోంది. అలా నిలబడ్డా యూరియా దొరకడం లేదు. ఈ నేపథ్యంలోనే రైతులకు యూరియా అందించే వరకు వారి తరపున పోరాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిశ్చయించింది. అన్నదాత పోరు పేరిట ఉద్యమానికి నడుం బిగించింది. ప్రభుత్వం మెడలు దించే వరకు పోరాటం ఆగదని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.
రైతు సంక్షేమం కేవలం కాగితాల్లోనూ నేతల ఊకదంపుడు ఉపన్యాసాల్లోనూ మాత్రమే ఉంటుందంటున్నారు రైతు సంఘాల నేతలు. యూరియా సంక్షోభం వ్యవసాయాన్ని పీడిస్తుంటే అసలు యూరియా కొరతే లేదని పాలకులు బుకాయించడం అన్నింటినీ మించిన దుర్మార్గమని వారు మండిపడుతున్నారు. పాలకులు కొంచెమైనా బాధ్యతతో మెలగాలి అని వారు సూచిస్తున్నారు. ఇది వాటి స్పెషల్ ఎడిషన్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.